వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. బరాబర్ ప్రేమిస్తా ఈ సినిమా ప్రస్తుతం వార్తల్లో ఉన్న విషయం మనందరికీ తెలుసు. కారణం, ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి స్వయంగా ప్రకటించుకున్న చంద్రహాస్. సో మనందరికీ ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా తెలిసినటువంటి ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్గా పేరు పొందినటువంటి ఆ నటుడి కుమారుడు. సో తను గత సంవత్సరం రామ్ నగర్ బన్నీ అనేటువంటి సినిమాతో మన ముందుకు వచ్చాడు హీరోగా. సో అది అప్పుడే యాటిట్యూడ్ స్టార్ అనేటువంటి ఆ ట్యాగ్ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అతని యాటిట్యూడ్ కూడా అలాగే ఉంది. ఓహో, ఇతను బేసికల్గా ఇలాగే ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియజేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. సో అది సెప్టెంబర్లోనే వచ్చింది పోయిన సంవత్సరం. ఇప్పుడు ఫిబ్రవరిలో మన ముందుకు వచ్చింది. అంటే 6 నెలల్లో మళ్ళీ రెండోసారి కథానాయకుడిగా బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమాతో మన ముందుకు వచ్చాడు. అయితే ఏదైతే ఈ సినిమా విడుదలకు ముందు తను ఒక ఈవెంట్లో వివాదాస్పదమైనటువంటి పాటతోటి వార్తల్లో వ్యక్తిగా మారాడో, అది ఈ సినిమా ప్రచారానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు. కలెక్షన్స్ తీసుకొస్తుందని చెప్పేసి ఆశించారు కనీసం ఆ చిత్ర బృందం. కానీ అలా జరగలేదు. సినిమాలో తను చందు అనేటువంటి క్యారెక్టర్లో చాలా బాగానే చేశాడు అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు. కాకపోతే అక్కడక్కడ కొన్ని విషయాల్లో మెరుగుపడాల్సింది అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావించారు. సినిమా వచ్చినటువంటి విధానాన్ని డైరెక్టర్ సంపత్ రుద్ర రూపొందించిన తీరును కూడా కొంతమంది విశ్లేషకులు, విమర్శకులు ప్రశంసించారు. ఆ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు, అంతకంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదేవి కలెక్షన్ల రూపంలో రిఫ్లెక్ట్ కావట్లేదు అని చెప్పేసి తెలుస్తోంది. సో వీకెండ్ అయిపోయింది. ఈ వీకెండ్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆ సినిమాకి కలెక్షన్ రాలేదు. ఇప్పుడు 4వ రోజు వచ్చింది, సోమవారం. ఏ సినిమాకైనా సరే ఇది ఒక లిట్మస్ టెస్ట్ అనే విషయం మనందరికీ తెలుసు. సోమవారం అనేది వెరీ ఫస్ట్ మండే. మరి ఎలా ఉంది బిఎంఎస్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆదరణ అని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, సాధారణంగా ఒక సినిమాకి, చిన్న సినిమాలకి 9 రేటింగ్ అనేది రావటం అనేది సాధారణంగా జరగదు. 9 వచ్చిందంటే చాలా బాగుండాలి. కానీ ఇక్కడ ఏకంగా మనకి 9.8/10 రేటింగ్ వచ్చింది. అంటే చిన్న విషయం కాదు. సో దానికి రకరకాల రీజన్స్ ఉండవచ్చు. తనని అభిమానించేవాళ్ళు, చంద్రహాస్ని అభిమానించేవాళ్ళు బిఎంఎస్లో ఆ రేటింగ్లు ఇవ్వచ్చు, ఎక్కువ మంది ఇవ్వచ్చు. అందుగురించి 1K+ ఓట్స్ వచ్చినాయి. చిన్న సినిమాకి కలెక్షన్ చూస్తేనేమో లేవు, కానీ ఓట్లు మాత్రం చూడండి, మోర్ దాన్ 1K ఓట్స్ వచ్చినట్టే చిన్న సినిమాకి. సో ఇది అతనిని అభిమానించే వాళ్ళు, ఆ టీము వాళ్ళు చేసినటువంటి రేటింగ్ల వల్ల అంత ఉండొచ్చేమో. 9.8 అంటే అసాధారణమైనటువంటి రేటింగ్ వచ్చినట్లు లెక్క. 2 గంటల 14 నిమిషాల సినిమా ఇది. ఒక రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. అందులో మేఘనా ముఖర్జీ అని, ఆమె ఇదివరకు మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్గా వచ్చినటువంటి ఫైనలిస్ట్గా వచ్చినటువంటి అమ్మాయి. సో మరి టికెట్లు ఎలా ఉంది, థియేటర్లో పరిస్థితి ఎలా ఉంది, ఆక్యుపెన్సీ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఈరోజు మండే 9వ తేదీ ఫిబ్రవరి 9. చూస్తే తక్కువగానే ఈ సినిమాకి షోలు అనేది చాలా తక్కువగానే వచ్చాయి. ఎందుకంటే 10 సినిమాలు ఆ రోజు పోయిన శుక్రవారం రిలీజ్ అయ్యాయి. మరి చిన్న సినిమాలు అయినప్పటికీ కూడా 10 సినిమాలు అయ్యేటప్పటికి పంచుకోవాల్సి వచ్చింది. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, మన శంకర్ వరప్రసాద్ గారి దగ్గర నుంచి అవన్నీ కూడా ఇంకా ఆడుతున్నాయి థియేటర్లో. కాబట్టి చాలా తక్కువగానే దీనికి షోలనే లభించాయి. ఈరోజు మిరాజ్ సినిమా మియాపూర్లో 4 గంటల షో ఉంది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఈరోజు 4 గంటల షో. ఇక్కడ ఎల్లోలో కూడా కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఎక్కువ మంది ఈ సీట్లని ప్రిఫర్ చేస్తారు. అందుకని వాటిని ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో, ఎక్కువ సీట్లు ప్రధానంగా ఎక్కువ మంది ముందుగా అయిపోతుంటాయో, ఆ సీట్లని వీళ్ళు ఎల్లోలో పెడుతూ ఉంటారు. సో అలా చూస్తే ఇది. కానీ మొత్తం మీకు ఎక్కడ కూడా ఒక టికెట్ ఏమైనా అయిందా చూద్దాం. ఇక్కడ ఒక టికెట్ మాత్రం 19 అనే టికెట్ 235 రేటుది.
అమ్ముడుపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. మిగతా సీట్లు ఏవి కూడా అయినట్టు మనకి కనిపించట్లేదు. సో ఇది మిరాజ్ సినిమా మియాపూర్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక థియేటర్కి వెళదాం. సో మన పంజాగుట్ట దాదాపు సెంటర్లో హైదరాబాద్ ప్రధానమైనటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఒకటి నెక్స్ట్ పీవీఆర్ నెక్స్ట్ గ్యాలరియా మాల్లో ఎలా ఉంది? 1:30 PM ఇప్పుడు ఈ మధ్యాహ్నం ఉంది. సో ఇక్కడ చూస్తే ఒక లైన్ అంతా బుక్ అయినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ ఒక 4 సీట్లు బుక్ అయినాయి, ఇక్కడ ఒక 2 సీట్లు బుక్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇది నెక్స్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక్కోసారి ఏంటంటే థియేటర్ వాళ్ళే అట్టి పెట్టేస్తుంటారు కొన్ని అయితే. ఇక్కడ మరి అలా కాకుండా ఇవి ఆల్రెడీ సేల్ అయినాయి అనుకుందాం. సో ఇలా ఇక్కడ ఒక 10 సీట్లు పైనే కనిపిస్తూ ఉన్నాయి. ఒక 15 సీట్లు దాకా బుక్ అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కాకపోతే ఏదన్నా సింగిల్గానే ఉన్నా కానీ అన్ని గ్రీన్లోనే కనిపిస్తడం మనం గమనించవచ్చు. అన్ని చోట్ల కూడా ఒక్కొక్క షోలే మనకి అవైలబుల్ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. ఇక్కడ శ్రీరమణ గోల్డ్ అంబర్పేటలో మాత్రం ఇది ఒక గమనించాల్సినటువంటి విషయం. 3 షోలు కూడా మనకి ఫాస్ట్ ఫిల్లింగ్లో కనిపిస్తున్నాయి. అంటే చాలా తక్కువగా అవైలబుల్ ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకని ఏంటనే చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి రోసే బుక్ అయిపోయినట్టుగా మనకు చూపిస్తుంది ఆన్లైన్లో. సో ఇవన్నీ కూడా రో బుక్ అయిపోయింది, ఈ రో బుక్ అయిపోయింది, మొత్తం ఇట్లా 2 రోస్ ఇక్కడ అయిపోయినాయి. అన్ని రోసే కంప్లీట్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో మేబీ నిజంగానే ఇవి ఎవరన్నా బుక్ చేసుకున్నారేమో, నిజంగా అట్లా అంటే రోస్ ఒక బ్యాచ్ గాను బుక్ చేశారేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. అట్లాగే మధ్యలో ఇక్కడ టాప్లో ఒక 2 సీట్లు ఇక్కడ బుక్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో 3 షోలు కూడా అంబర్పేటలో ఎందుకని అంటే అంబర్పేటలో చంద్రహాస్కి అంటే కథానాయకుడు అని చంద్రహాస్కి ఫ్యాన్స్ ఏమైనా ఉండారా, వాళ్ళందరూ కూడా ఇట్లా బుక్ చేసుకున్నారేమో అని చెప్పేసి అనే అభిప్రాయం. ఇక్కడ చూస్తే సేమ్ అదే తరహాలో మనకి లైన్సే బుక్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఆ ముందు ఎలా ఉందో ముందు షో, ఈ షో కూడా అలాగే మొత్తం ఎలా బుక్ చేసుకోవడం కనిపిస్తూ ఉంది. ఈవెన్ సెకండ్ షో కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. అంటే ఏదైతే మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో అన్నీ కూడా దాదాపు అదే తరహాలో మనకి కనిపిస్తూ ఉన్నాయి బుక్ చేసుకున్నట్టుగా. ఇదో మాత్రం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అంబర్పేటలో ఒకవేళ నిజంగానే ఇవి బుక్ చేశారా, చంద్రహాస్కు ఉన్నటువంటి అభిమానులు వాళ్ళందరూ వీటిని బుక్ చేసుకున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇది ఈ సినిమాకి సంబంధించి ఇంకేమైనా మెయిన్ చోట్ల ఏమైనా ఉండయా చూస్తే కచ్చిబోలో ఉన్నట్టు పీవీఆర్ ఆట్రియంలో చూసుకుంటే 5 PM షో ఉంది. సో ఈ షోలో చూసుకుంటే ఇక్కడ కూడా ఒక లైన్ మనకి కంప్లీట్గా బుక్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఇక్కడ మాత్రం టాప్లో రీక్లైనర్స్లో మాత్రం ఒక 2 సీట్లు బుక్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది చిన్న థియేటరే, చిన్న స్క్రీనే. సో ఒక లైన్ మాత్రం ఈ లైన్లో మనకి 12, 13, 14, 15 సీట్లు మొత్తానికి బుక్ అయినట్టుగా ఇందులో మనకి కనిపిస్తోంది. సో ఇది ఈ సినిమాకి సంబంధించి బరాబర్ ప్రేమిస్తా సినిమాకి సంబంధించి మనకి ఈరోజు అంటే సోమవారం రోజు ఉన్నటువంటి పరిస్థితి. సో ఆశాజనకంగా అయితే కనిపించట్లేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మొదటి రోజే కొన్ని చోట్ల షోలను కూడా క్యాన్సిల్ చేశారు జనం లేక అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, ఇది మనకు వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం. సో ఈ రోజు కూడా చూస్తే చాలా వరకు పరిస్థితి అలాగే కనిపిస్తుంది. ఉన్న షోల సంఖ్య తక్కువ, కానీ ఆ షోలు ఒక అంబర్పేట మినహాయిస్తే మిగతా ఎక్కడ కూడా ఆశాజనకం కనిపించట్లేదు. కొన్ని షోల్లో అయితే ఇంతవరకు కూడా అడ్వాన్స్ బుకింగే 1-2 సీట్లు మాత్రమే బుక్ అయిన ఉన్నాయి. కొన్ని చోట్ల అవి కూడా కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది బరాబర్ ప్రేమిస్తా. యాక్చువల్గా ఈ సినిమాకి వచ్చినటువంటి టాక్ అయితే బాగానే ఉంది, కానీ కలెక్షన్ల రూపంలో మాత్రం అది ప్రతిఫలించట్లేదు, రిఫ్లెక్ట్ కావట్లేదు అనేది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా
తెలుస్తున్నటువంటి విషయం. తను ఆ రోజు రిలీజ్ అయిన రోజు కూడా ఎమోషనల్ అయ్యాడు. తను ఏదైతే ఆ రోజు ఎవరినో ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి నేను ఒక పొరపాటు చేశాను, అదేమైనా ఈ సినిమాకి ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి భయపడుతున్నాను అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చేశాడు కూడా. మరి చూస్తామంటే ప్రస్తుతం అదే ఎఫెక్ట్ అవుతుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనా అతను తను చేసింది కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలుసుకొని తర్వాత గనక అతను గనక మారితే గనక నిజంగా అతని టాలెంట్ తను ఈజ్తో చేస్తున్నాడు, డ్యాన్సులు చాలా బాగా ఎనర్జెటిక్గా చేస్తున్నాడు అనేటువంటి పేరు అయితే సంపాదించుకున్నాడు ఆల్రెడీ. తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని గనక తను చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా అతనికి ఫ్యూచర్ ఉంటుంది, సినిమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అతను హీరోగా నిలదొక్కుంటాడు. లేకపోతే ఇదే రకమైనటువంటి యాటిట్యూడ్ కనుక తను తర్వాత రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా చూపిస్తే మాత్రం అతనికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉంటుంది. తను కథానాయకుడిగా ఎదిగే అవకాశాలు తక్కువైపోతాయి. అది గ్రహించుకుంటే మంచిది. సో ప్రస్తుతానికైతే బరాబర్ ప్రేమిస్తాకి సంబంధించినటువంటి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంది హైదరాబాద్ అనేది మనం ఇప్పుడు చూసాం. సో చూద్దాం అది ఆ సినిమా ఆ పేరు ఏదైతే ఉంది బాగా ఉంది అనేది అది మౌత్ టాక్ ఇంకా మరి స్ప్రెడ్ కాలేదా, లేకపోతే అతను పట్టించుకోవట్లేదా జనము అనేది మరి చూద్దాం. రాబోయే రోజుల్లో ఏమన్నా కొంచెం పురోగతి ఏమన్నా ఆ కలెక్షన్లు ఏమన్నా కనిపిస్తామో లెట్ us wait and see.